హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఈరోజు మే 6th డే అనమాట. సో మా హస్బెండ్ బర్త్డే. మార్నింగ్ నుంచి కూడా నాకు హెల్త్ బాగాలేక నేను లేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే సడన్గా ఒక ప్లాన్ అయితే వచ్చింది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట పాపని క్యారల్ తీసుకురావడానికి. సో ఆయన రిటర్న్ వచ్చేసరికి నేను చిన్న డెకరేషన్ అది చేపిద్దామని అనుకుంటున్నాను. సో కేక్ అయితే తెప్పించి పెట్టాను. నాకున్న చిన్న ఐడియాతో అండ్ నాకు దొరికిన వాటితో ఇంట్లో ఉన్న వాటితో నేను డెకరేషన్ అనేది చిన్నగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో కేక్ కటింగ్ అంతా అయిపోయేంత వరకు కూడా నేను మొత్తం క్లోజ్ చేసినాక ఒక చిన్న వ్లాగ్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి వీడియోని ఫాలో అయిపోండి. సో ఫస్ట్ డెకరేషన్ కోసం నేను నా దగ్గర ఉన్న వైట్ కలర్ ప్లెయిన్ నెట్టెడ్ శారీ తీసుకున్నాను. సో ఇంకా అండ్ అలాగే బ్యాంగిల్ను అండ్ థ్రెడ్ కూడా తీసుకున్నాను. సో దీన్ని ఎట్లా టై చేయాలి ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. సో నేను ఇక్కడ తీసుకున్న వైట్ నెట్టెడ్ శారీని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఏదైనా తీసుకోవచ్చు, శారీ కలర్ ఏదైనా, కానీ నా దగ్గర ఇది నెట్టెడ్ ఉంది కాబట్టి సో ఇది అవైలబుల్ బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో మీ దగ్గర ఏ కలర్ అయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, శారీని మాత్రం తీసుకోండి. సో ఈక్వల్ పార్ట్స్ చేసుకున్న తర్వాత మధ్యలో మనము సరిగ్గా మీరు ఎక్కడైతే టై చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు థ్రెడ్తో దాన్ని టై చేసేయాలన్నమాట. శారీని టై చేయాలి అండ్ శారీతో కలిపి అండ్ బ్యాంగిల్ కూడా కలిపి మీరు ముడి వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న శారీకి లేస్ అనేది ఉందన్నమాట. సో లేస్ బయటికి వచ్చేలాగా వైపు నేను పెట్టుకొని దాన్ని హ్యాంగ్ చేస్తాను అనమాట. సో ఇట్లా మీరు టై చేసేసుకొని ఆ టై చేసుకున్న దాన్ని బ్యాంగిల్ కూడా గట్టిగా బరువు పట్టేలాగా గట్టిగా టై చేసుకొని ఆ బ్యాంగిల్ని తీసి మనం హ్యాంగ్ చేసుకోవడమే. సో ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు నేను థంబ్నెయిల్లో ఏం పెట్టాను అని. అండ్ థంబ్నెయిల్లో నేను పెట్టాను కదా ఒక ఐడియా మా లైఫ్ని మెమరబుల్గా మార్చేసింది అనేసి. సో ఎందుకు అలా అన్నాను అంటే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అసలు లేవలేదండి. బాగాలేదు, అస్సలు హెడేక్, కోల్డ్ బాగా ఉంది. సో నేను లేగలేదు, ఏం చేయలేదు ఆయన కోసము. వంట కూడా నేను సరిగ్గా చేయలేదన్నమాట. అందుకని చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు ఆ రోజు బాగా ఈవినింగ్ వరకు. అండ్ ఆలోచించాను, సో ఏం చేయాలి అంతకుముందు తనకి గుర్తుండిపోయేలాగా చాలా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఇచ్చాను. సో ఈ ఇయర్ కూడా చేద్దామని చాలా ముందు నుంచి అనుకున్నాను, కానీ నా హెల్త్ నాకు సహకరించలేదు. సో అందుకోసమని అప్పటికప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి అవన్నీ ఇంట్లో ఉన్నాయి, ఇన్స్టెంట్గా ఏది బయట నుంచి తెప్పిలేదు. ఒక కేక్ మాత్రం నేను బయట నుంచి తెప్పించాను. సో అవన్నీ కూడా నాకు అవైలబుల్గా ఉన్నాయి కదా, కొంచెం ఓపిక తెచ్చుకొని చేద్దామని చెప్పేసి వెంటనే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ఈ డెకరేషన్ అనేది అయితే స్టార్ట్ చేశాను. సో అందువల్ల ఈ డెకరేషన్ చేయడం అండ్ ఇలా చేసి తనకి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించడం అనేది మా లైఫ్ అంటే ఇంకా మాకు గుర్తుండిపోతుంది కదా ఆ రోజు అనేది. సో ఆ రోజు ఏమి చేయకుండా ప్లెయిన్గా వెళ్ళిపోయి ఉంటే అది అసలు మేము గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు. సో ఈ బర్త్డే అనేది ఈ విధంగా ఒక చిన్న ఐడియా వల్ల ఈ రకంగా మారింది అని ఉద్దేశంతో నేను థంబ్నెయిల్ పెట్టాను అనమాట. సో మీ అందరికీ డౌట్ ఉండొచ్చు ఏం మారింది ఏంటి అని చెప్పేసి. సో ఇది కూడా చిన్న చిన్న ఆనందాలేనండి లైఫ్లో. మనం ఎప్పుడు అలా ప్లెయిన్గా వెళ్ళే కంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి మన పార్ట్నర్స్కి మనం షేర్ చేయడం వల్ల ఒకరి మీద ఒకరికి అనేది ప్రేమ కానీ నమ్మకం కానీ అండ్ ఇట్లా అనేది కొంచెం మనం బిల్డ్ అవుతూ ఉంటుంది. సో కొంచెం మన బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేశానంటే మధ్యలో ఉన్న లేయర్స్ అంటే చీరకున్న లేయర్స్ అన్నిటి రెండు కూడా నేను మధ్యలో పిన్స్ అనేవి అటాచ్ చేశాను. అటాచ్ చేసేసుకొని దాన్ని ఈక్వల్గా ఒక టెంట్ షేప్ వచ్చేలాగా అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చేశాను. అండ్ నా దగ్గర మనీ ప్లాంట్ క్రీపర్ ఒకటి ఉంది. అంతకుముందు నా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ నేను హ్యాంగ్ చేశాను. సో అదే క్రీపర్ని ఇక్కడ యూజ్ చేశాను అనమాట. సో అటు ఇటు కూడా హ్యాంగ్ చేసేసాను, మొత్తము 2 క్రీపర్స్ని అటాచ్ చేసి అలా చేశాను. అండ్ నా దగ్గర బొమ్మలు ఉన్నాయి, టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఆ టెడ్డీ బేర్స్ అన్నిటి కూడా లోపల పెట్టేసి డెకరేషన్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కింద ఒకటి మెత్తని రగ్గు వేశాను. ఆ రగ్గు కింద ఈ శారీ ఎడ్జెస్ అన్నీ కూడా దాని కిందకి పెట్టేసి ఒక టెంట్ షేప్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా పెట్టి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టేసి మన ఇష్టం మన ఐడియాతో మనం ఏ విధంగా చేసుకోవచ్చో ఆ విధంగా చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరికైనా బర్త్డేస్
అండ్ సర్ప్రైజ్ కానీ పిల్లలు కానీ ఇట్లా చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అండ్ ఇక్కడ మా హస్బెండ్ కాబట్టి సో తనకి ఏమనిపించింది అనేది ఆ తర్వాత తను ఇంత చేశారా అని అనుకున్నారు. సడన్గా సర్ప్రైజ్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఒకటి స్క్వేర్ షేప్ పిల్లో కూడా ఉంది. సో దాన్ని కూడా మధ్యలో పెట్టేశాను. అండ్ ఈ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా పక్కన సెట్ చేసేసాను. అండ్ లాస్ట్లో ఏంటంటే ఇక్కడ మనం లైట్స్ అనేవి పెట్టుకోవాలి. సో నా దగ్గర లేవు అండ్ ప్రీతి వాళ్ళవి ఉన్నాయన్నమాట లైట్స్. వాళ్ళు క్రిస్మస్ డెకరేషన్ చేశారంట. సో అవి ఆ లైట్స్ కూడా నేను దీన్ని యూస్ చేసి మొత్తానికైతే ఒక షేప్ అయితే వచ్చింది. నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది. అండ్ ఈ లైట్స్ అన్నీ కూడా దాని మీద పెట్టేసి అలా ఓవరాల్ డెకరేషన్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. తెలీదు బెడ్రూమ్ డెకరేషన్ చేసి డోర్ పెట్టేశాను. అండ్ చికెన్ తీసుకొచ్చాను. చికెన్ చేస్తున్నాను, వంట చేస్తున్నాను. సో రెడీ అవ్వండి అని చెప్తా ఉన్నాను. సో అప్పుడు స్నానం చేసి రెడీ అవుతుంది అనమాట. స్నానం చేసేసారు. డ్రెస్ కూడా బెడ్రూమ్లోంచి తీసి హాల్లో పెట్టాను బట్టలు వేసుకోమని చెప్పి. సో అప్పటికి కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి బట్టలు ఎప్పుడు అలా తీసి ఇవ్వలేదు అని డౌట్ వచ్చిందనమాట. సో ఇక్కడైతే సర్ప్రైజ్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, డియర్ విను, హ్యాపీ బర్త్డే టు యూ. Thank you madam. Thank you. Credit goes to Priyanka, your wife. నువ్వు అందులో కూర్చొని ఎక్కడ చేయాలి. కష్టపడినందుకన్నా సరేలే. పాడమ్మా హ్యాపీ నేను అదే చూస్తున్నా. ఆ లైట్ చేతు బర్త్డే బాయ్ బర్త్డే అతనికి పెట్టాలి. కట్ చేస్తాడా పెట్టాల్సింది మనం. నెక్స్ట్ సరే సరే. సరే 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 కట్ చేసేసి అన్న ఇటు వచ్చే, ఇది బాగుందిగా. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేయించాను. సో చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ
అంటే ఆ రోజు అట్లా జస్ట్ ఒక 2-3 అవర్స్ అనమాట. ఆ 2-3 అవర్స్ కూడా ఇలా అయ్యి ఉండకపోతే ఆ రోజంతా డల్ అనిపించేది. సో మేడం సార్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. బాగా ఎంకరేజ్ అండ్ సపోర్టివ్గా ఉంటారు మేడం వాళ్ళు కూడా. వాళ్ళ బర్త్డేస్ ఏదైనా కూడా మమ్మల్ని పిలుస్తారనమాట. సో మేడం తన స్టూడెంట్ అది చెప్తున్నారనమాట, ప్రౌడ్గా నా స్టూడెంట్ అని చెప్పి మేడం. సో చాలా హ్యాపీగా అయిపోయింది ఆ రోజు. ఏం చేయలేదు, జస్ట్ ఎవరిని పిలవలేదు, అనుకోకుండా అయింది కాబట్టి. సో ఇంకా అత్తయ్య వాళ్ళను అండ్ క్యాండీ కూడా అక్కడే ఉండిపోయాడు, క్యాండీ మిస్ అయిపోయాడు, అనుకోకుండా అయిపోయింది. అట్లా ఎవరిని పిలవలేకపోయాను. అంటే ఇక అనుకోలేదు కదా చేయాలి అని చెప్పేసి. సో దట్స్ వై ఇక నేను ఇట్లా అయిపోయింది ఇంకా ఆ రోజు. సో మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా నేను ఆ డెకరేషన్ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి. అండ్ అంటే అప్పటికప్పుడు వచ్చిన ఐడియా కాబట్టి సో యూనిక్గా ఉండొచ్చు అనేసి అనుకున్నాను. సో అందుకని మీరైనా సపరేట్ ఎప్పుడైనా అనుకోకుండా సడన్గా చేయాలి అనుకుంటే సో ఇలా మీరు మన ఇంట్లో మనకి దొరికే వాటితోనే ఈజీగా చాలా అట్రాక్టివ్గా మనం చేసుకోవచ్చు. అండ్ అవతల వాళ్ళకి మనం చాలా హ్యాపీనెస్ అనేది ఇవ్వగలుగుతాము. సో ఇంకొకటి ఏంటంటే మనం ఓన్గా చేసింది కాబట్టి మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో వాళ్ళతో షేర్ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అదంతా. సో మీకు అందరికీ నచ్చింది అనుకున్నాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ కానీ పెట్టట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయడం వల్ల నా వీడియో మూవ్ అవుతూ ఉంటుంది యూట్యూబ్లో. సో ప్లీజ్ లైక్ అనేది అట్లా కొట్టేసేయండి, మీరు చేయాల్సింది ఏం లేదు. సో ఒక లైక్ సింబల్ బటన్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇంకొకటి చెప్దాం అనుకున్నాను. సో అప్పటికప్పుడు తనకి నేను ఏమి ఇవ్వలేకపోయాను కాబట్టి అప్పటికప్పుడే అది చేయడానికి చాలా కష్టపడ్డాను. నా దగ్గర ఉన్న చిన్న ఎంటీ బాక్స్ అట్ట ముక్క అని దాని మీదనే నా పిస్తాలు కూడా ఉన్నాయన్నమాట, పిస్తా షెల్స్. వాటన్నిటికీ కలర్స్ అన్నీ వేసి అట్లా స్టిక్ చేసి ఇచ్చాను ఐ లవ్ యూ అని. సో ఏమో సింపుల్గా ఏం చేయాలి అని తెలియక అలా చేసి ఇచ్చాను అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. సో లైక్ కొట్టడం మర్చిపోకండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.